హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ప్రకృతి వనం 999. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్పబోతున్నానండి. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మరి స్ట్రెస్, యాంగ్జైటీ, హైపర్ టెన్షన్ ఇలాంటి పదాలు బాగా వినబడుతున్నాయి కదా. మరి ఈ యొక్క మానసిక ఆరోగ్య సమస్యలకు మరి ఇంగ్లీష్ మందులు వాడకుండా సహజ సిద్ధంగా వాటిని మనం తగ్గించుకోవడానికైతే ఒక మంచి ఔషధ మొక్క ఉందండి. మరి ఆ మొక్క గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఇదిగోండి ఈ తీగను చూడండి. దీనిని వెల్వెట్ బీన్స్ అంటారండి. తెలుగులో దూలగొండి అంటారు. ఇది చిక్కుడు జాతికి చెందినటువంటి తీగ మొక్క. దీనిని మనం చిక్కుడు గింజలు ఎప్పుడైతే నాటుకుంటామో అంటే జూలై, ఆగస్టు ఆ నెలల్లోనే ఈ గింజలు నాటుకోవాలండి. దీని పువ్వులు చూసారా, వంకాయ రంగులో ఉండి చిక్కుడు పూల కంటే పెద్ద సైజులో ఉంటాయి. ఇది దాదాపు నవంబర్, డిసెంబర్లో పూత పూసి కాపు కాస్తుందండి. దీని కాయలు మనం వెజిటేబుల్గా వాడుకోవడానికి రాదండి. ఇది ఒక ఔషధ మొక్క కాబట్టి ఇది ఎలా వాడాలో చూద్దాం. వీటి కాయలు చింతకాయ షేప్లో ఉంటాయండి. అవి పూర్తిగా చెట్టు మీదనే తీగతో సహా ఎండిపోవాలి. అలా ఎండిన తర్వాత వీటి కాయలు తెంపి లోపల ఉన్న గింజలను ఒలిచి తీసుకొని శుభ్రం చేసి కొద్దిగా వేయించి మిక్సీలో పొడి చేసుకోవాలండి. ఈ పొడిని మనం ఒక 3 నుంచి 4 గ్రాముల మోతాదులో పొద్దున, సాయంత్రం డాక్టర్ పర్యవేక్షణలో వాడాలండి. దీనివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటివి తగ్గడమే కాకుండా సంతానలేమి సమస్యలు ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన మెదడులో డోపామిన్ అనేటువంటి ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుందండి. మరి ఈ యొక్క హ్యాపీ హార్మోన్ను సహజ సిద్ధంగా పెంచడానికి ఇది దోహదపడుతుంది. అలాగే ఒత్తిడి పెరగడానికి కార్టిసాల్ అనే ఒక బ్యాడ్ హార్మోన్ ఉంటుందండి. మరి ఈ కార్టిసాల్ని తగ్గించడంలో, డోపామిన్ని పెంచడంలో ఇది ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తుందన్నమాట. అలాగే పెద్దవాళ్లలో మతిమరుపు సమస్యలు ఉంటాయి కదా, మరి ఆ సమస్య కూడా తగ్గుతుంది. చూసారా, ఇలా సహజ సిద్ధంగా మనం ఈ గింజల పొడిని వాడడం ద్వారా ఎన్ని లాభాలో. కాబట్టి ఇలాంటి ఔషధ మొక్కలు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చండి. మరి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేయండి.